శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆముదాల వలస నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్పై వైసీపీ తరపున తమ్మినేని సీతారాం గెలుపొంది ప్రస్తుతం ఏపీ శాసనసభాపతిగా కొనసాగుతున్నారు. శ్రీకాకుళం పార్లమెంటు సెగ్మెంట్ టీడీపీ అధ్యకుడు, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ తమ్మినేనికి సొంత మేనల్లుడు. కూన రవికుమార్ అక్కనే తమ్మినేని సీతారాం వివాహం చేసుకున్నారు. 2024 ఎన్నికల్లోనూ వరుసగా 4వసారి ఆముదాల వలసలో ఆ మామ అల్లుళ్లు తలపడుతున్నారు. 2009లో తమ్మినేని టీడీపీని వీడి ప్రజారాజ్యం తరపున బరిలోకి దిగగా టీడీపీ అభ్యర్థిగా కూన రవికుమార్ మొదటిసారి అసెంబ్లీ బరిలో ఆయనపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో మామ అల్లుళ్లు ఇద్దరూ ఓటమి పాలయ్యారు. తర్వాత 2014లో తమ్మినేని వైసీపీ తరపున, కూన రవి టీడీపీ తరపున ప్రత్యక్ష పోరుకు దిగగా కూన రవికుమార్ గెలుపొందారు. ఈ ఇరువురు నేతల మధ్య బంధుత్వం 2014 ఎన్నికల నుంచి పొలిటికల్ వైరానికి దారితీసింది. సీనియర్ నేత అయిన తమ్మినేని సీతారాం 7 సార్లు ఆముదాల వలస అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1999 ఎన్నికల తర్వాత తమ్మినేని చాలా కాలం అసెంబ్లీ మెట్లెక్కలేకపోయారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఓటమిని చూసిన తమ్మినేని 2019లో వైసీపీ తరపున గెలుపొంది శాసనసభ స్పీకర్ అయ్యారు. 2024 ఎన్నికల్లోనూ మామ అల్లుళ్లే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేరుతూనే ఉన్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయాలు హీటెక్కిస్తున్నారు. తమ్మినేని సీతారాం అతిపెద్ద అవినీతిపరుడని, అంగన్వాడీ, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను అమ్ముకున్నారని, అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కూన రవి ఆరోపిస్తుంటే, టీడీపీ హయాంలో పురుషోత్తపురం అక్రమ ఇసుక ర్యాంపు, ఆముదాల వలస భూ ఆక్రమణ, వెన్నెల వలసలో కూనవారి పూలతోట పేరిట 100 ఎకరాల ప్రభుత్వ భూ ఆక్రమణకు ప్రయత్నించడం వంటి అక్రమాల మాటేమిటని ఇటు తమ్మినేని, కూన రవిని ప్రశ్నిస్తున్నారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలపైన, అభివృద్దిపైన చర్చకు రావాలంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. వైసీపీకి విశేష ప్రజాదరణ ఉందని, 2024 ఎన్నికల్లో తనకు 20,000కు పైబడి మెజారిటీ వస్తుందని తమ్మినేని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 20,000కు పైబడి మెజారిటీ రాకపోతే తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని అంటున్నారు. అయితే తమ్మినేనికి ఆరోగ్యం క్షీణించే తనకు వచ్చే మెజారిటీని ఆయనకు వస్తుందని రివర్స్ లో చెబుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు కూన రవికుమార్. తమ్మినేని గెలిస్తే అతను, అతని భార్య వాణి, అతని కుమారుడు చిరంజీవి నాగ్ అధికారం చెలాయిస్తారని, 3 కలెక్షన్ సెంటర్లు ఏర్పడతాయని కూన రవి ఆరోపిస్తున్నారు. ఆముదాల వలస శ్రీకాకుళం రోడ్డుకి టీడీపీ హయాంలో 37 కోట్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధులను నాయకులు స్వాహా చేయడమే కాకుండా 5 ఏళ్లైనా ఆ రోడ్ని అలాగే వదిలేశారని కూన రవికుమార్ తమ్మినేనిపై మండిపడుతున్నారు. ఆముదాల వలస శ్రీకాకుళం రోడ్డు వేయడానికి ముందు వచ్చిన కాంట్రాక్టర్ దగ్గర స్పీకర్ తమ్మినేని సీతారాం 2 కోట్లు నొక్కేశారని తమ్మినేని సీతారాంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ 2 కోట్లతోనే తన కొడుకు పెళ్లి చేశారని కూన రవికుమార్ పదే పదే టార్గెట్ చేస్తున్నారు. తమ్మినేని సీతారాం అవినీతి వల్లనే ఆముదాల వలస శ్రీకాకుళం రోడ్డు పూర్తి కాలేదని, రోడ్డుపై ఇప్పటి వరకు 30 మంది చనిపోయారని కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మామ అల్లుళ్ల పోరులో వైసీపీ అసమ్మతి నేతలు రంగంలోకి దిగి తమ్మినేనికి షాక్ ఇస్తున్నారు. కుటుంబ పాలన వద్దు, సువ్వారి గాంధీ ముద్దు అంటూ స్వతంత్ర అభ్యర్థిగా వైసీపీ రెబల్ గాంధీ పోటీకి దిగారు. ఆముదాల వలస వైసీపీ టికెట్ కోసం వైసీపీ నేత సువ్వారి గాంధీ, జోనల్ వైసీపీ ప్రచార విభాగం ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్లు తమ్మినేనితో పోటీపడ్డారు. దాంతో వైసీపీలో 3 గ్రూపులు వెలిశాయి. అయితే పార్టీ అధిష్టానం టికెట్ను తమ్మినేనికి కేటాయించడంతో వెంటనే గాంధీ, అతడి భార్య మాజీ ఎంపీపీ దివ్య, అతని మరదలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సువర్ణ పార్టీకి పదవులకు రాజీనామా చేశారు. అనంతరం గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో దిగుతున్నట్టు ప్రకటించి ప్రజల్లోకి వెళుతున్నారు. కూన రవికుమార్కి ఆముదాల వలస టీడీపీలో ఎటువంటి వ్యతిరేకత లేదు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఆ పార్టీ రెబల్ పోటీకి దిగడం ఆయనకు తలనొప్పిగా మారిందట. మరోవైపు ఆముదాల వలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారాంపై అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాలో తమ్మినేని సీతారాం కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు కూడా ఈసారి ఎన్నికల్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఓవైపు ఆముదాల వలస రోడ్డు పూర్తి కాకపోవడం, అందులో కూడా తమ్మినేనికి అవినీతి ఆరోపణలు, అదే రోడ్డుపై పదుల సంఖ్యలో మరణాలు ఈసారి ఎన్నికల్లో
తమ్మినేనికి నెగిటివ్గా మారాయని సొంత పార్టీ వాళ్లే చర్చించుకుంటున్నారు. మొత్తానికి మామ అల్లుళ్ల పోరు ప్రజాక్షేత్రంలో కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. దీంతో నియోజకవర్గ రాజకీయం రక్తి కట్టిస్తోంది. ఆముదాల వలస నియోజకవర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీయే అధికారంలోకి వస్తోంది. దాంతో ఆ సెంటిమెంట్ తమకు గ్యారంటీగా కలిసి వస్తుందని హ్యాపీ అవుతున్నారు తెలుగు తమ్ముళ్లు. Like, share and subscribe to Rajaniti channel.